అసలుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు మూడు పూట్ల ఏ రోజు ఎంత కష్టపడతాడో ప్రజలకు మూడు పూట్ల అన్నం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతులపైన ఆధారపడి ఉన్నది. కాబట్టి అటువంటి రైతులను నిర్లక్ష్యం చేసే పాపం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసిన స్టెప్స్ ఏదైతే ఉన్నాయో రైతుల పక్షాన ఇమ్మీడియట్గా అప్పుడే అధికారులతో మాట్లాడము, అదేవిధంగా కలెక్టర్లంతా కూడా వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడము. ఇదని కూడా మేము ఒకటే అడుగుతున్నాం ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వం ఎందుకు ఎవరిస్తుంది? కనీసం రైతుల పక్షాన కనీసం ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకే రోజు మీరు ఎన్నెన్నో ఉత్తుతో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కడు కూడా వచ్చేలా కనీసం రైతు అనే వ్యక్తి గతంలో రాజశేఖర రెడ్డి టైంలో గౌరవంగా ఉండేది. దాదాపు లక్షల కోట్లు సంపాదించిన రైతుల పరిస్థితి ఈరోజు ప్యాడీ చూసాం, అదేవిధంగా మామిడికాయ చూసాం, బొప్పాయి చూసాం, ఉల్లి చూసినాం, పసుపు చూసినాం, అరటాకులు చూసాం, అదేవిధంగా ఆకులు తమలపాకులు చూసినాం. ఏ ఒక్కటి కూడా మద్దతు ధర లేకుండా ఈరోజు ప్రభుత్వం చీమకు అది కనీసం చీమ కొట్టినట్టు లేకుండా ఉన్నది. కనీసం అప్రమత్తంగా లేకుండా ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవస్థ తీరు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ వైసీపీ నాయకులు స్టేట్ వైడ్ ఉన్న ధర్నాలు రాష్ట్రోకలతో అప్పుడు మొత్తం టోటల్గా అప్పుడు ఉలిక్కిపడి మేము మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు మేము తెప్పిస్తామంటే మేము ఒకటే అడుగుతున్నాం. ఉండేది కంబైన్డ్ జిల్లాలో 13 జిల్లాలు అంటే 26, ఇప్పుడు మీరు ఎక్స్టెండ్ చేసిన జిల్లాలు 26. కనీసం యావరేజ్ పెట్టుకున్న ఒక దానికి 5 లక్షల మెట్రిక్ టన్నులు పెట్టుకున్నా చాలా రైతులు ఈరోజు చాలా బాగుంటారు. కానీ ఎక్కడైనా రైతుల కొరత తీర్చకుండా దాదాపు మొత్తం కలిసి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు దాదాపు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్లైట్ కానీ, చంద్రబాబు నాయుడు ఫ్లైట్ కానీ, బాలకృష్ణ ఫ్లైట్ కానీ, లోకేష్ ఫ్లైట్ కానీ దాదాపు 100 కోట్లు 1000 కోట్లు పెడుతున్నారు. 1000 కోట్లు దగ్గర నాకు తెలిసి అయితే దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఫ్లైట్ వాళ్ళు విలాసంగా తిరిగేదానికి విలాస ఫ్లైట్లో విశాల భవనాలు ఎన్ని మీరు టోటల్గా ప్రజలు గమనిస్తున్నారని అనుకుని మీకు తెలియడం లేదేమో. ఈరోజు రైతులు కేవలం 15,000 కోట్ల రూపాయలు వ్యవసాయం సంబంధించిన అన్నీ కూడా మొత్తం ఎరువులు కానీ సంబంధించిన యూరియా కానీ అన్నీ కూడా తీరుతాయి. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు రైతులు రోడ్డు పైన పడి ఈరోజు కొట్టుకునే పరిస్థితి చూస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విశాఖపట్నం, అదే శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, అనంతపురం అనేక ప్లేస్, నెల్లూరు అనేక ప్లేస్లో కూడా రైతులు రోడ్లపైన ధర్నాలు చేస్తూ వాళ్ళపైన మళ్ళీ లాఠీ చార్జెస్. గతంలో ఈ చరిత్ర చూసినాం. రైతులు ఆందోళన చేస్తుంటే బషీరాబాద్లో కాల్పించావు. రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ అంటే దాన్ని కూడా హవలన చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న వయసు అన్న ముందు చూపుతో మార్కెట్ యార్డ్లు పెట్టి, అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు పెట్టి, పిఎస్లు పెట్టి పూర్తిగా దాన్ని మాట పెట్టి రైతులకు పిఏక ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని చూసాం. కానీ ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? మాదింత అంటారు. రోజు సెంటర్లో మీరే, స్టేట్లో మీరే, కూటమి మీదే, కానీ ఎందుకు రైతులను ఆదుకోలేకపోతున్నారు? మా డిమాండ్ ఒక్కటే, రైతులకు తక్షణమే ఎరువులు కొరత లేకుండా చేయాలా, మద్దతు ధర ప్రకటించాలా. అది చేయకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్రజలే రీకాల్ చేసి మీరు ఎన్నికపోయే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక దగ్గర అధికార పక్షాన్ని, ఒక దగ్గర ప్రతిపక్షాన్ని చూస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా రైతులను కానీ అనేక సెక్టర్లో పీపుల్ని కూడా వాళ్ళని ఆదుకుంటుంది, కాపాడుకుంటుంది, రాష్ట్రాన్ని కాపాడుకుంటుంది ఉద్దేశంతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తారంటే ముందు కలెక్టర్లను పంపించేస్తారు, ఆర్డీఓలను పంపించేస్తారు, పోలీసులు నిబంధనలు పెట్టిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున గొంతు వినిపించే కార్యక్రమం ఈరోజు ప్రతిపక్షం పాత్ర ఉంటుంది. కానీ ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? ఎందుకు మీరు యొక్క నిబంధనలు పెడుతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మేము ఇక్కడ రైతుల పక్షాన్ని కానీ ప్రజల పక్షాన్ని ఉంటే మేము ఇది చెప్పలా, మేము సెట్ చేసుకున్నాం. ప్రజలకు ఏం అవసరం ఉన్నాయని మేము చూసుకొని మళ్ళీ కూడా ప్రజలు చేసే పరిస్థితి మేము చేసాం. కానీ ఈరోజు మీరు చాలా భిన్న వైఖరిగా వస్తుంది. మంచి పని కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.